దానియేలుకి తెలియజేసినటువంటి 70 వారాలలో ఒక 6 విషయాలు అక్కడ జరగబోతున్న సంగతిని చక్కగా దానియేలుకి తెలియచేస్తా వచ్చాడు గబ్రియేల్. ఆ 6లో ఒకటి ఏంటంటే తిరుగుబాటును మాన్పుటకు. ఏంటంట? ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పటికీ యేసుక్రీస్తు వారి మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వారు యేసుక్రీస్తుని అంగీకరించరు. మెస్సయ్యగా, యేసుక్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని వారు అంగీకరించరు. ఆయన మీద ఇప్పటికీ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయితే 70 వారాలు ముగించే లోపు ఈ తిరుగుబాటు అనేది వారిలో మానిపోవటం జరిగిద్ది. హల్లెలూయా. రెండవది, వాళ్ళందరి యొక్క పాపానికట నివారణ జరిగిద్దట. ఏం జరిగింది చెప్పండి? పాపమునకు నివారణ. మూడవది, వారందరి దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం జరిగిద్దట. దేవునికి స్తోత్రం. సో తండ్రి అయిన దేవుడికే వీళ్ళందరి పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారు సిలువలో బలి అవ్వటం తండ్రికి ఇష్టమైందంట. అందుకని వీళ్ళందరి దోషాలు, వీళ్ళందరి పాపాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఏమవ్వాల్సి వచ్చిందంటే పస్కా బలి పశువుగా మార్చబడాల్సి వచ్చింది. హల్లెలూయా. వాళ్ళ నిమిత్తమే కాదు, మనందరి నిమిత్తము కూడా ఆయన ఏమయ్యాడు? పస్కా బలి పశువుగా మార్చబడి ఆయన గొల్గొతా కొండ మీద సిలువలో వేలాడి మనందరి కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం వలన మనకి పాపక్షమాపణ, ఆ రక్తం వలన మనకి విమోచన, ఆ రక్తం వలన మనందరికీ ప్రియమైన దేవుని బిడ్డరా నిత్య జీవానికి వారసులం అయ్యేటువంటి గొప్ప కృప దేవుడు దయచేసాడు. గట్టిగా చప్పలు కొడుతూ తండ్రిని మహింపడదాం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు 4వది ఒక విషయాన్ని మనం అక్కడ చూద్దాం రండి ప్రియమైన దేవుని. 4వ మాట ఏమన్నాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరుచుటకును. ఎంతవరకు ఉండాలి? యుగాంతము వరకు ఉండాలంట నీతి. ఈ రోజున నీతి ఉందా అంటే మనకు ఎక్కడ కనపడదు నీతి. ఎవరిలో కూడా ఏం కనపడదంటే నీతి న్యాయాలు కనపడవు. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో. ఈ 70 వారాలలో జరగబోయేటువంటి 4వ విషయం ఏంటంటే నీతిని ఏం చేస్తున్నాడంటే ఆయన బయలుపరచడానికట ఈ 70 వారాలు విధించాడు. అనగా 490 సంవత్సరాలు దేవుడు నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ఏం కనపడదంటే నీతి కనపడదు. మరి యేసు ప్రభు వారు నీతిని యుగాంతము వరకు ఉండునట్టుగా ఎలా బయలుపరుస్తాడు ఆయన అంటే, రేపొద్దున ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు ఇప్పటివరకు నీతి మాలిన వాళ్ళు పరిపాలన చేసి ఉండొచ్చు రాజ్యాలని. బబులోను సామ్రాజ్యం, మాదియా పారసీకులు, గ్రీకులు, రోమీలు, అలాగే ఆ తర్వాత అనేక మంది ఈ ప్రపంచాన్ని పరిపాలించారు. నేడు అనేక మంది ప్రజల చేత ఎన్నుకోబడిన వారు పరిపాలిస్తున్నారు. అయితే వీళ్ళల్లో నీతి కలిగి వారు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారో లేదో మనకైతే కొంత తెలుసు, కొంత తెలియదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఈ రాజ్యాలు, రాజ్యాధికారాలు పరిపాలన చేసిన పరిపాలన కన్నా తన రాజ్యం ఎలాగో ఉండబోతుందో, ఏ విధంగా నీతి న్యాయాలతో ఉండబోతుందో ఈ ప్రపంచానికి ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో చూపించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుణ్ణి మహింపడదాం అందరం కూడా. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో 97వ కీర్తన, కీర్తన గ్రంథం 97వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. చూడండి. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు. ఏం ఆధారం చెప్పండి? ఈ రోజున మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధిపతులు, అధికారులు, ప్రధానమంత్రులు, మంత్రులు, రాజ్యాధినేతలు అందరూ కూడా వాళ్ళ సింహాసనాలకి నీతి న్యాయం ఉంటే నిజంగా ప్రజలు చాలా సుభిక్షంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఇప్పుడు ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. ఏం ఆధారం? కొంతమంది నాయకులకి వాళ్ళేదో అజెండా పెట్టుకుంటారు.
వాళ్ళ అజెండా ప్రకారంగా వాళ్ళ సింహాసనాల చుట్టూ వాటిని పెట్టుకొని వాటిని ఆధారం చేసుకుని పరిపాలన చేస్తారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం చుట్టూ సింహాసనాలకు ఏమి ఆధారమై ఉంది? నీతి, న్యాయం. స్తోత్రం చెప్పండి. ఆ సింహాసనం కూర్చున్న వ్యక్తికి నీతి ఉంటే, న్యాయం ఉంటే తన ప్రజలకు కావలసినవన్నీ కూడా చక్కగా చూస్తాడు. హల్లెలూయా చెప్దాం అందరూ, హల్లెలూయా. మరొక మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుదాం. ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి, ఈయన పేరు చూడండి ఎలాంటి వాడంట, సమాధానకర్త, హల్లెలూయా, అగు అధిపతి అటైన అని పేరు పెట్టబడింది. తర్వాత 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి, దేనికి? ఆయన రాజ్యానికి. హల్లెలూయా. ఆయన రాజ్యంలో సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి ఆధారం నీతి, న్యాయాలు. ఆయన పరిపాలించబోతున్న ఆ రాజ్యానికట ఇక మీదట మితి లేకుండా దానికి ఏముంటదంట? వృద్ధి ఉంటదంట. ఆ రాజ్యానికి ఏముంటదంట? క్షేమం ఉంటదంట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహింపడదాం అందరూ. 1000 ఏండ్ల పరిపాలన ఆయన కూర్చొని రాజ్య పరిపాలన చేస్తుంటే, ఆయన కూర్చున్న సింహాసనానికి ఆధారం ఏంటో తెలుసాట? నీతి, న్యాయం. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన రాజ్యానికట మితి లేకుండా ఏముంటదంట? ఒకటి వృద్ధి ఉంటదంట, రెండోది ఏముంటదంట? క్షేమం. ఎక్కడ చూసినా కూడా శవాల గుట్టలు, గంగా నదిలో ఎక్కడ చూసినా కొట్టుకుపోతున్నాయి వేల కొద్ది శవాల గుట్టలు. ఎక్కడ చూసినా శ్మశానాల్లో ఖాళీలు లేవు. కాల్చిన వారు క్యూ పెట్టి. మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, గుంటూరులోనే ఒక ఆయన చనిపోతే రాత్రి 1 గంట తీసుకెళ్తే ఉదయం 10 గంటలకు వచ్చిందంట ఆయన వంతు, ఆయన్ని బరియల్ గ్రౌండ్లో ఆయన దహన సంస్కారాలు చేయటానికి. అంటే ఎంత సమయం పడుతుందో చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలు. ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తు. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మరణాలు, ఎన్ని వేల లక్షల మరణాలు దేవుని బిడ్డరా. కానీ యేసు ప్రభు వారు పరిపాలించబోతున్న 1000 ఏండ్ల పరిపాలనలో యుగాంతము వరకు నిలుచునట్టి ఏంటట? నీతిని బయలుపరచడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన ప్రభువులకు ప్రభువుగా. ఈ రోజున నీతి లేదు ఎక్కడ చూసినా, ఈ రోజున న్యాయం లేదు ఎక్కడ చూసినా. అన్యాయం, అక్రమం, దోచుకోవటం. ప్రియమైన దేవుని బిడ్డరా, కొంతవరకు గవర్నమెంట్ వాళ్ళు రెమెడీస్ అనేటువంటి ఆ మందుని అరికట్టడంలో కొన్ని విషయాల్లో చక్కగా కొన్నిసార్లు పట్టుకున్నారు. కానీ ఒక ఇంజెక్షన్ అండి ₹1,00,000 పెట్టి కొనుక్కున్నారండి. 30,000, 40,000, అలాగే 60, 70 ఇష్టమే కా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎంత భయంకరమైన అన్యాయమో, నీతి మాలిన పనో. కానీ ఈయన పరిపాలిస్తుంటే యేసు ప్రభు వారు ఆయన కూర్చున్న సింహాసనానికి నీతి న్యాయాలే ఆధారం. ఆయన ఏలుతున్న రాజ్యానికి ఇక మీదట మితి లేకుండా వృద్ధి ఉంటుందంట. చెప్పండి, ఏముంటది? అభివృద్ధి ఉండిద్ది. అంతేకాదు ఆయన పరిపాలిస్తున్న రాజ్యానికి ఏముంటుంది తెలుసా? క్షేమం ఉంటుందట. హల్లెలూయా. ఆ కింద ఉంది కదా, సదాకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడై రాజ్య పాలన చేయును. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. రాజ్యంలో ఏమి స్థిరపరచడానికి ఆయన సింహాసనం కూర్చొని రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. రాజ్యములో నీతిని ఒక పక్క, రాజ్యములో న్యాయం ఒక పక్క స్థిరపరచడానికి ఆయన సింహాసనం కూర్చొని రాజ్య పరిపాలన చేయబోతున్నాడంట. చప్పలు కొడుతూ గట్టిగా దేవుని మహిమపడదామా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, హల్లెలూయా. అందుకే యోసేపు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఐగుప్తులో ఫరో తర్వాత ఫరోగా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు నీతిగా న్యాయంగా పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి కూడా కొరత లేకుండా కూడా చక్కగా 3.5 సంవత్సరాలు పోషించాడు ఆహారాన్ని పెట్టి. ఆమేన్. తన మన అనే తేడా లేకుండా, కులాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా, ప్రాంతీయ తత్వాన్ని చూడకుండా, అయ్యో ఐగుప్తు నుంచి వాళ్ళు ఉన్నారే, లేకపోతే ఇజ్రాయెల్ దేశం నుంచి వీళ్ళు వచ్చారే, తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా పరిపాలన చేశాడు యోసేపు. ప్రైజ్ గాడ్. దానియేలు కూడా ప్రధానమంత్రిగా ఉన్న తారతమ్యం లేకుండా చక్కగా పరిపాలన దిట్టగలిగిన వాడుగా పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య రాజ్య పరిపాలన చేస్తే మితి ఉండదు ఆ రాజ్యానికి.
యేసయ్య రాజ్య పరిపాలన చేస్తుంటే ఆ రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా వృద్ధి ఉంటుంది, ఆ రాజ్యంలో ఎప్పుడు కూడా క్షేమం ఉంటుంది, ఆ రాజ్యంలో ఎప్పుడు కూడా నీతి ఒక పక్క, న్యాయం ఒక పక్క స్థిరంగా ఉంటాయి. అన్యాయం ఉండదు, అవినీతి ఉండదు, అక్రమం ఉండదు, చేతులు బెంచి కింద చేతులు పెట్టి లంచగొండుతనం ఉండనే. ప్రైజ్ గాడ్. అందుకే ఎప్పటి వరకు ఆయన ఈ నీతిని స్థిరపరచడానికి చెప్తున్నాడట, యుగాంతము వరకు. ఎంతవరకు? ఈ యుగం అంతా కూడా అంతమయ్యే వరకు ఆయన నీతిని బయలుపరచడానికి ఆయన రాబోతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 32వ అధ్యాయం మరొక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన. ఏం చేస్తాడు ఆయన? దేన్ని బట్టి చేస్తాడు ఆయన? అవినీత, అబద్ధాలా? చెప్పండి. దేన్ని బట్టి పరిపాలన చేయాలి? నీతిని బట్టి చేయాలి, సత్యాన్ని బట్టి చేయాలి. తర్వాత మాట ఏమన్నాడు? అధికారులు న్యాయమును బట్టి ఎలుదు. దేన్ని బట్టి ఏలాలి? న్యాయం, అన్యాయం కాదు, న్యాయాన్ని బట్టి అధికారులు ఏలాలట. ఇప్పుడు రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను అన్నాడు. ఆ తర్వాత 16వ వచనం 17వ వచనం చదువుదాం. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. స్తోత్రం చెప్పండి. ఆ ఫలభరితమైన భూమే ఇజ్రాయేలు దేశం. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశం అది, యెరూషలేము అది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాంట్లో ఏమి దిగిద్దట? నీతి దిగిద్దట. హల్లెలూయా. న్యాయం ఎక్కడ ఉంటుందంట? అరణ్యంలో ఉంటుందంట. తర్వాత ఏమన్నాడు? నీతి సమాధానము. నీతట ఏం కలుగు చేసిద్ది? సమాధానం. ఏ రాజు నీతిగా పరిపాలన చేస్తాడో ఆ రాజు సమాధానంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాజు న్యాయంగా పరిపాలన చేస్తాడో ఆ రాజు సమాధానంగా ఉంటాడు. ఆమేన్. ఎంతమంది రాళ్ళు వేసినా, ఎంతమంది కించపరిచినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది అబద్ధాలు చెప్పినా, ఎంతమంది గేలి చేయాలని చూసినా, ఎంతమంది ఇష్టానుసారంగా మాట్లాడినా, ఇతడు నీతిగా న్యాయంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆ రాజు అతని నీతిని బట్టి అతనికి ఏం కలిగిద్దట? సమాధానం కలిగిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత మాట చూడండి. నీతి వలన నిత్యము, నిత్యము నిమ్మళం. ఏముంటుందంట? నిత్యం నెమ్మది ఉంటుంది అంతే. నీతి వలన నిత్యము నిమ్మళం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా న్యాయంగా పరిపాలన చేసే ఎవరైనా, ఏ రాజైనా, ఏ అధికారైనా, ఎవరైనా వాళ్ళ జీవితాల్లో నిత్యము నిమ్మళం కలిగి ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. రెండోది ఇంకేముంటుంది? నీతి వలన నిబ్బరము కలిగిద్దంట. చెప్పండి, ఏం కలిగిద్ది? ఒకటి నీతి వలన సమాధానం, నీతి వలన నిమ్మళం, నీతి వలన నిబ్బరం కలిగి ఉంటుందంట. ఆమేన్. అవినీతిగా, అన్యాయంగా వాడు మనోడ్రా, వీడు మావోడ్రా, వాడు మన కులస్తుడురా, లేకపోతే వాడు మన మతస్థుడురా, లేకపోతే వీడు మన ప్రాంతం వాడురా, లేకపోతే వీడు ఆంధ్ర వాడురా, వాడు తెలంగాణ వాడురా, లేకపోతే వీడు ఆ ఊరోడురా, ఈ ఊరోడురా అనేటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా నువ్వు నీతిగా న్యాయంగా పరిపాలన చేస్తే, అధికారం కలిగి ఉంటే, నీ జీవితంలో నీ కుటుంబానికి నీకు దేవుడు ఏమిస్తాడో తెలుసా? ముందు సమాధానం ఇస్తాడు, రెండవది నిమ్మళం ఇస్తాడు, మూడవది నిబ్బరం ఇస్తాడు ఆయన. చప్పలు కొడితే గట్టిగా దేవుడు మహిమపడతాం. హల్లెలూయా. ఇప్పుడు యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచడానికి దేవుడు ఈ 70 వారాలలో దీన్ని ఆయన నెరవేర్చడానికి రాబోతున్నాడు. ఆమేన్. చెప్దాం ఆమేన్. ఆ తర్వాత ఏమన్నాడు చదవండి. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఆమేన్. నా జనులు నీకు ఇచ్చాడే, నీకు అప్పగించాడే దేవుడు ఈ ప్రజలను, ఈ దేశాన్ని, ఈ ప్రపంచ ప్రజలను ఏ అధికారులకు అప్పగించాడో, ఏ రాజులకు అప్పగించాడో, ఏ మంత్రులకు అప్పగించాడో, ఏ ప్రధానికి అప్పగించాడో, ఏ ఇంకా అనేక మందికి అప్పగించాడో, వాళ్ళందరూ పరిపాలిస్తున్న ఈ ప్రజలందరట నిమ్మలంగా, నిబ్బరంగా, సుఖకరమైన నివాసాల్లో, సౌఖ్యముగా, ఆశ్రయ స్థలాల్లో, విశ్రమ స్థలాల్లో ఉండాలంటే ముందు వారిని పరిపాలిస్తున్న రాజులు నీతిగా న్యాయంగా పరిపాలన చేయాలా? ఆమేన్. మనిషిని బట్టి కాదు పరిపాలన చేయాల్సింది, మనిషిని బట్టి కాదు పరిపాలన మాటలు చెప్పాల్సింది. రాజు తనకు అప్పగించి, దేవుడు తనకు అప్పగించిన ప్రజలను
సురక్షితంగా, సౌఖ్యముగా, విశ్రమ స్థలాల్లో, ఆశ్రమ పురములలో వారు సౌఖ్యముగా, సుఖకరమైనటువంటి నివాసాల్లో వాళ్ళు ఉండాలంటే ప్రజలు పరిపాలిస్తున్నటువంటి రాజులు, అధికారులు ఎలా ఉన్నా తెలుసా? నీతిగా, న్యాయంగా పరిపాలన చేయాలి. స్తోత్రం చెప్పండి. మతాన్ని బట్టో, కులాన్ని బట్టో, లేకపోతే ప్రాంతాన్ని బట్టో, మనోడ్ర ఆస్తిని బట్టో, అలాగే ఇంకొక దాన్ని బట్టో కాదు పరిపాలన చేస్తుంది. నేను ఒక చిన్న వీడియో చూశాను. అరబ్ షేకులు ఉన్నారు, వాళ్ళు కింద కూర్చొని భోజనం చేస్తా ఉన్నారు. ఆ మంచి ఎంతో ధనవంతుడు ఆయన, కోట్లకు అధిపతి ఆయన. అలాంటి ఆయన పక్కన ఒక భిక్షగాడిని కూర్చోబెట్టి వాళ్ళు ఆయనతో పాటు సమానంగా ఆహార పదార్థాలు వడ్డించి తినమన్నారు. ఇటు సరిగా అన్నాడు ఆయన, రా నా పక్కన కూర్చో అని చెప్తున్నాడు. ఎంత గొప్ప దళితండి. ఈరోజు నీ పక్కన ఒక కనీసం నీతో పాటు చదువుకొని, లేదా నీకన్నా ఈక్వల్గా చదువుకున్న వాడిని కూర్చొని కనీసం భోజనం చేయించేటువంటి ఆ మంచి మనసు ఉందా నీకు? ఏ అధికారమైనా ఎక్కడున్నా నీకు దేవుడు మంచి స్థానం ఇచ్చాడు, మంచి అధికారం ఇచ్చాడు, మంచి ఉన్నత స్థితి ఇచ్చాడు దేవుడు. నీ పక్కన ఎవరినో నీతో పాటు సమానంగా ఉన్న ఆస్తి పరును కాకుండా నీకన్నా కొంచెం తక్కువ వాడిని కూర్చోబెట్టుకొని ఏ రోజైనా భోజనం చేసావా? చక్క కూర్చొని వాళ్ళు భోజనం చేస్తాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. రేపొద్దున యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన చేసేటప్పుడు ఆయన నీతి గల రాజు గనుక, ఆయన సింహాసనానికి ఆధారం నీతి న్యాయాలు గనుక ఆయన కూర్చొని పరిపాలన చేస్తుంటే, ఆయన పరిపాలన చేసేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి న్యాయములు కలిగి పరిపాలన చేస్తాడు గనుక ఆయన రాజ్యంలో ఉండే ప్రజలకు ఏముంటుందో తెలుసా? సమాధానం ఉండిద్ది, నిమ్మలం ఉంటుంది, నిబ్బరం ఉంటుంది. అంతేకాదు వాళ్ళు ఆశ్రయ స్థలంలో ఉంటారు, వాళ్ళు సుఖ సౌఖ్యాలతో నివసిస్తారు. అంతేకాదు వాళ్ళ జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా విశ్రమ స్థలములలో వారు నివసిస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున ఆశ్రమ స్థలాలు లేవు, విశ్రమ స్థలాలు లేవు. సుఖకరమైన దినాలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రోజులు అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా నీతిగా, న్యాయంగా పరిపాలించేటువంటి పరిపాలకులు ఉండగలిగితే ఆ దేవుడు తన ప్రజలకు నెమ్మదినిచ్చే దేవుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు, సౌఖ్యాన్ని ఇచ్చే దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ ఆ దేవుణ్ణి మహింపడదాం అందరం కూడా. ఆ తర్వాత 5వ చూద్దాం రండి. 5వది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదువమ్మా. 5వది, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. దేనికంట? ఈ 70 వారాలు దేవుడు ఎందుకు విధించాడు తెలుసా? 5వది దర్శనం, విజన్. ఆ తర్వాత ప్రవచనం, ప్రాఫెసీ. ఈ రెండిటినట టు సీల్ అంటే ముద్ర వేయటానికి, ఇక దాన్ని సీలేసి ఆపేయటానికి. ఇక దర్శనంతో సంబంధం లేదు, ఇక ప్రవచనంతో ఇక సంబంధం లేదు. దర్శనం చూశాను నేను, ప్రవచనం చెప్తాను నేను, వాళ్ళ గురించి ప్రవచనం చెప్తా, వీళ్ళ గురించి ప్రవచనం చెప్తా. ఇక అవకాశం లేనే. ఇక దర్శనానికి ప్రవచనానికి ఏం చేస్తున్నాడు ఆయన? సీల్ వేసేసాడు. ఇక అవసరంలా. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరి గురించి చెప్పబడినటువంటి దర్శనం కానీ ప్రవచనం కానీ ఏమైపోయింది? ఆల్రెడీ 70 వారాల్లో నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక వాళ్ళ గురించి దర్శనాలు చూడవసరంలా, ఇక వాళ్ళ గురించి ప్రవచనాలు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 70 వారాల్లోనే ఇశ్రాయేలు ప్రజలు చూసినటువంటి దర్శనాలు నెరవేర్చబడ్డాయి, అలాగే ప్రవచనాలు కూడా ఏమవుతున్నాయి? నెరవేర్చబడుతున్నాయి. ఆమేన్ అందామా? చెప్పండి ఆమేన్. అందుకని దర్శనాలు ఏమైపోతున్నాయి? సీల్ వేయబడుతున్నాయి. ప్రవచనాలు ఏమైపోతాయి? సీల్ వేయబడతాయి. అంటే ముద్రిస్తున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటా ఉంటే సీల్. ఇక దానికి ముద్ర వేసేస్తాడు. ఇక దర్శనాలు అవసరం లేదు వాళ్ళ గురించి, ప్రవచనాలు కూడా అవసరము. ఎందుకంటే ఈ 70 వారాల్లోనే వాళ్ళ గురించి చెప్పబడిన ప్రవచనాలు ఎహెజ్కేలులో కానీ, దానియేలులో కానీ, జకర్యా గ్రంథంలో కానీ, ఎజ్రాలో, నెహెమ్యాలో, అలాగే ఈ గ్రంథాల్లో చెప్పబడిన ఈ ప్రవచనాలు మొత్తం, హగ్గయిలో ఈ ప్రవచనాలు మొత్తం కూడా ఏమవుతున్నాయట? నెరవేర్చబడుతున్నాయి. ఆమేన్ అందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దానికి ఏం వేస్తున్నాడు ఆయన? సీల్ వేసేస్తున్నాడు. చెప్పండి ఏమేస్తున్నాడు? ఇక ఆ తర్వాత వాళ్ళ గురించి ఎవరు దర్శనాలు చూడ అవసరం లేదు, వాళ్ళ గురించి ఎవరు ప్రవచనాలు కూడా చెప్పవసరం. ఆమేన్ అందాం. రైట్. ఇప్పుడు 6వ చదువమ్మా. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. ఆమేన్ అందాం.
ఇప్పుడు ఏంటంట, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడానికంట. చెప్పండి, దేనికి? అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడానికి. దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఆ రోజున దావీదు ద్వారా సొలొమోనుకు అప్పగించాడు. సొలొమోను దేవాలయం కట్టించాడు. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం, ఈ 3 భాగాలని దేవుడు ఆదిలోనే మోషే ద్వారా చెప్పబడినట్లుగా, ఆదిలోనే ప్రత్యక్ష గుడారానికి ఉన్నట్టుగానే దేవుడు ఆ రీతిగా ఏర్పాటు చేయించాడు. మందిరాన్ని ఏర్పాటు చేశారు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, బయట ఆవరణంలో గంగాళము, అలాగే దాన బలిపీఠం, పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం, సముఖపు బల్ల రొట్టె, అలాగే ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలములో మందసం, మందసం లోపల చిగురించిన ఆరోను కర్ర, మందసం గల మా బంగారు పాత్ర, మందసం గలటువంటి ఆ మన్నాగల పాత్ర, అలాగే ఆ 2 రాతి పలకలు ఆ మందసంలో. అతి పరిశుద్ధ స్థలంలో దీన్ని ఏర్పాటు చేయమని దేవుడు ఆదిలోనే మోషే చెప్పినట్టుగా వాళ్ళు ఏర్పాటు చేశాడు సొలొమోను. తర్వాత తన పరిపాలన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డ చక్కగా యేసుక్రీస్తు వారి టైంలో కూడా ఆ దేవాలయంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరిగింది. తర్వాత యేసుక్రీస్తు చనిపోయి 38 సంవత్సరాల తర్వాత సరిగ్గా 70 క్రీస్తు శకం 70వ సంవత్సరం టైటస్ చక్రవర్తి వచ్చి దేవాలయం మొత్తాన్ని కూడా సమూల నాశనం చేయబడతాం మనకు చరిత్ర చెప్తా ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారు రాకముందు, రెండవసారి ఈ భూమి మీదకి రాకముందు, ఈ 70 వారాలలో ఆఖరి వారంలో మరి దేవాలయం నిర్మించబడటం, అక్కడ అపవిత్రమైనటువంటి దాన్ని ప్రతిష్ఠించడం అతి పరిశుద్ధ స్థలములో, ఆ అపవిత్రమైన జంతువును ప్రతిష్ఠించిన తర్వాత యేసు ప్రభు వారు వచ్చాక, అనగా 70 వారాల ముగింపులో యేసు ప్రభు వారు అతి పరిశుద్ధ స్థలాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దానిని అభిషేకించబడినట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టి, హల్లెలూయా. ఇలా ఈ 6 విషయాలు 70 వారాల చరిత్రలో నెరవేర్చబడుచున్నాయి. ఆమేన్ అందామా? చెప్పండి ఆమేన్. 1, ఏం జరుగుతుందట? తిరుగుబాటు మాన్పుట. 2, పాపమునకు నివారణ చేయుట. 3, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుట. 4, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుట. 5, దర్శనము ప్రవచనము ముద్రించుట. 6, అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడుట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. రైట్, ఇవి ఈ 70 వారాలలో జరగబోతున్నటువంటి విషయాలు. ఇప్పుడు 70 వారాలని దేవుడు చాలా చక్కగా 3 భాగాలుగా ఆయనే విడగొట్టి చెప్పాడు. చూడండి 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. స్తోత్రం చెప్పండి. వారము అనగా ఒక సంవత్సరం గుర్తుపెట్టుకోండి. 7 వారాలు అనగా ఎన్ని సంవత్సరాలు? 7 × 7 ఎంత అయింది అమ్మా? 7 × 7. దేవునికి స్తోత్రం. 7 × 7 14 ఎంతండి? 49. ఇప్పుడు 49 సంవత్సరాలు. మొట్టమొదటిగా దేవుడు ఆ 70 వారాలని 7గా 62 వారాలుగా ఒక వారంగా ఆయన విడగొట్టాడు. ఒకటేమో 7, తర్వాత 62, ఆ తర్వాత 1. 62 + 7 ఎంత? 69. 69 + 1 ఎంత? 70. అర్థమైందా? 7 + 62 + 1 = ఎంత అయింది? ఇప్పుడు ఈ 3 భాగాలుగా విడగొట్టింది దేవుడే. గబ్రియేలు ద్వారా దానియేలుకి ఈ 70 వారాలను 3 భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క దాంట్లో ఏమి జరగబోతుందో వర్ణించి చెప్పాడు. దేవుడే చెప్పాడు గబ్రియేలు ద్వారా. సరే, ఇప్పుడు 7 వారాల్లో ఏం జరుగుతుంది అంటే మరలా ఒక్కసారి చదువుదాం. చూడండి, యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం. ఆగండి, ఇక్కడ యెరూషలేముని మరలా కట్టవచ్చు అని ఆజ్ఞ
ఎప్పుడు బయలుదేరిందంటే, ఎవరి ద్వారా బయలుదేరిందంటే ప్రియమైన దేవుని బిడ్డరా, అర్తహషస్త అనేటువంటి రాజు నుంచి నెహెమ్యాకు ఇచ్చినటువంటి, మీరు మరలా యెరూషలేముని మీ దేశానికి వెళ్ళి మీరు కట్టుకోవచ్చు అనేటువంటి ఆజ్ఞ అర్తహషస్త రాజు నెహెమ్యాకు ఇచ్చాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ మనకు అర్థమైంది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు. ఇప్పుడు మీరు చదవద్దులే కానీ జాగ్రత్తగా వినండి. అతడు ఆజ్ఞాపించినటువంటి సంవత్సరం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 445 మార్చి 14వ తారీఖున అతడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చదవండి. ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు ఎన్ని వారాలు పట్టిద్దట? హల్లెలూయా. చెప్పండి, ఎన్ని వారాలు పట్టింది? అభిషక్తుడు అనగా ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. చెప్పాలి, ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఎన్ని వారాలు పట్టునట? 7 వారాలు. ఆ తర్వాత చదవండి. పట్టును స్పష్టముగా గ్రహించుము, 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకోవాలి. క్రీస్తు పూర్వం 445 మార్చి 14న ఆజ్ఞ బయలుదేరింది. అంటే అర్తహషస్త రాజు 465 BCలో సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. అతడు ఎక్కినటువంటి ఆయన యొక్క 20వ సంవత్సరం, తన పరిపాలన 20వ సంవత్సరం 445 BC. అప్పుడు నీసాను మాసం మొదటి రోజున మన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే 445 BC మార్చి 14వ తారీఖు వచ్చింది. ఆ రోజున అతడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనకి స్పష్టంగా చరిత్ర తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సో దీని నుంచి సరిగ్గా 7 వారాలు అంటే 49 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 49 సంవత్సరాలట. ఏముందట అక్కడ? ఏం జరిగిందట? 49 సంవత్సరాలు అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారాలు పట్టును. దేవునికి స్తోత్రం. 300 క్రీస్తు పూర్వం 396వ సంవత్సరంలో మందిర నిర్మాణం పూర్తయిపోయింది. అప్పటి నుంచి మెస్సయ్య వచ్చు వరకు అనగా 434 సంవత్సరాలు, రెండు కలిపితే 62 + 7 = ఎంత? 69. ఎన్ని వచ్చిందమ్మా? 69. ఇప్పుడు 69 వారాలంటే 483 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఆజ్ఞ బయలుదేరిన 445 BC నుంచి 483 సంవత్సరాలు ముగించేసరికి ఏ రోజు వచ్చిందంటే యేసు ప్రభువారు గాడిద మీద ఊరేగుతూ ఆయన యెరూషలేము దేవాలయములోకి ప్రవేశించినటువంటి రోజు వరకు వచ్చింది. చప్పలు కొడితే గట్టిగా దేవుణ్ణి మహింపడదాం అందరం. దేవునికి స్తోత్రం. అనగా మట్లాదివారము రోజు పూర్తయిద్దట. ఏ రోజు పూర్తయిద్ది? గట్టి చెప్పండి, ఏ రోజు పూర్తయిద్ది? అంటే 69వ వారం ఎక్కడ ముగిసిందంటే యేసుక్రీస్తు వారు గాడిద మీద ఊరేగుతా ఆయన యెరూషలేము దేవాలయములోకి ప్రవేశించాడు. చూడండి, యూదరాజా జయము, హోసన్నా జయము అని కేకలు వేశారే. ఆయనని యెరూషలేము దేవాలయంలోకి సాదరంగా ఆహ్వానించారే. యూదుల రాజా అని జయమని కేకలు వేశారే. ఆయన యెరూషలేము దేవాలయములోకి వెళ్ళినటువంటి రోజుతో 69వ వారం ముగిసింది. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టి చేద్దాం. హల్లెలూయా.
సో సరిగ్గా యేసుక్రీస్తు వారు సిలువ వేయబట్టానికి ముందు వచ్చే ఆదివారమే మట్ల ఆదివారం. అవునుగా, మట్ల ఆదివారానికి సరిగ్గా వారానికి మనం ఏం చేస్తాం? ఈస్టర్ పండుగ చేస్తాం. ఏం చేస్తాం? యేసు ప్రభు వారు సిలువ వేయబడినటువంటి ఆ ముందు వచ్చినటువంటి ఆదివారం శుక్రవారం రోజున ఏమైంది? యేసు ప్రభు వారిని పట్టుకొని సిలువ వేసి చంపారు. సో ఆ ముందు వారమే సరిగ్గా 69వ వారము ముగించబడింది. అక్కడ చదవండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం మరలా చూద్దామా? ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. ఏం నిర్ణయించబడిందంట? చెప్పండి, ఏం నిర్ణయించబడింది? అభిషక్తుడట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడు. సో 69వ వారము ముగించబడేటువంటి సమయం ప్రియమైన దేవుని బిడ్డరా, మనం గమనిస్తే లెక్క వేస్తే సరిగ్గా ఏప్రిల్ 6 32 AD అనగా క్రీస్తు శకం 32వ సంవత్సరం అవుతుంది. అంటే యేసు ప్రభు వారు మట్లాదివారం ముందు రోజున క్రీస్తు సిలువేయబడటానికి ముందు వచ్చే ఆదివారం. దాన్ని లెక్కేస్తానట ఏప్రిల్ 6 32 క్రీస్తు శకం AD అనగా AD అనేది రావటం జరుగుతుంది. దీని ప్రకారంగా అక్కడి నుంచి 4 రోజులు తీసుకుంటే శుక్రవారం వచ్చింది. గుడ్ ఫ్రైడే అంటాం కదా. ఏ రోజు వచ్చింది? గుడ్ ఫ్రైడే. 4 రోజులు గడిచిన తర్వాత అనగా ఏప్రిల్ 11 తారీఖున యేసు ప్రభు వారిని శుక్రవారం రోజున సిలువ వేయటం జరిగింది. ఏప్రిల్ 11న శుక్రవారం రోజున సిలువ వేయటం జరిగింది. సో యేసుక్రీస్తు వారు యెరూషలేములో జయప్రవేశము చేసిన రోజుతో దానియేలు 69 వారాలు ఏమైపోయింది? ముగించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టి చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఈ 69 వారాలు ముగిసిన తరువాత 2 విషయాలు జరిగినాయి అక్కడ. ఏంటది? ఒకటి యేసయ్య సిలువేయబడటం, రెండోది యెరూషలేము పట్టణము అలాగే మందిరమట 2 కూడా పూర్తిగా నాశనం చేయబడటం. ఈ 2 సంఘటనలు అక్కడ జరిగినాయి. అక్కడ చూడండి మరలా 25వ వచనం. యెరూషలేము మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారాల పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులు కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా జరిగిన పిమ్మట 62 + 7 ఎంతైంది? 69 వారాలు అయిపోయింది. జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము. అంటే ఏప్రిల్ ఏ రోజట? ఏప్రిల్ ఎన్నో రోజు? 6వ తారీఖున, ఏప్రిల్ 6వ తారీఖు 32న మనం చూస్తే దేవుడు జయప్రవేశం చేశాడు. అక్కడి నుంచి 4 రోజులు ఏప్రిల్ 11న శుక్రవారం రోజున యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. అంటే యేసు ప్రభు వారు దేవాలయంలోకి వెళ్ళిన రోజునే 69 వారాలు ఏమైపోయినాయి? ముగించబడ్డాయి. అది అయిపోయిన తరువాత ఇక్కడ స్పష్టంగా చెప్పాడు దానియేలుకి, తరువాత ఏమీ లేకుండా అభిషక్తుడు పూర్తిగా ఏమయ్యాడు అంటే సిలువలో ఆయన మనందరి కొరకు నిర్మూలన చేయబడ్డాడు, చనిపోయాడు, చంపబడ్డాడు, అన్యాయపు తీర్పు తీర్చబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డాడు, సిలువ వేయబడ్డారు, మేకులతో సిలువలో మేకులు కేసి కొట్టారు, తలకి ముళ్ళకిరడం పెట్టారు, పక్కలో బల్లెపోటు పొడిచారు, భయంకర చిత్రహింసలకు గురైపోయి ఆయన సిలువలో వేలాడుచూ ఉన్నాడు. మనందరి కొరకు పూర్తిగా ఏమైపోయాడు ఆయన? చూసారా? ఎక్కడ దానియేలుకి దేవుడు గబ్రియేలు ద్వారా తన యొక్క మరణాల గురించి చెప్తున్నాడు, పూర్తిగా నిర్మూలన చేయబడతాడని ఈ 70 వారాలు విడగొట్టి ఎంత స్పష్టంగా ప్రవచనాన్ని స్పష్టంగా ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. చప్పలు కొడుతూ గట్టిగా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు 69 వారాల తర్వాత 2 సంఘటనలు జరిగినాయి. అదే యేసు ప్రభువారు
నిర్మూలించబడటం, తర్వాత మందిరము పూర్తిగా నాశనం చేయబడతాం. ఏం చేయబడతామమ్మా? అందుకే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి యెరూషలేము పట్టణాన్ని పట్టుకొని యెరూషలేము దేవాలయం మొత్తాన్ని కూడా ఆయన నాగలతో దున్ని మొత్తాన్ని కూడా ఏం చేశాడు తెలుసా? సర్వనాశనము చేసేసాడు. ఇప్పుడు చదవండి మరలా 9వ అధ్యాయము 26వ వచనం మరలా చదువుకుంటూ వెళ్దాం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా, అంటే 62 ముందు 7 జరిగిపోయిందిగా, తర్వాత 62 మొత్తం ఎంత అయింది? 69 జరిగిన పిమ్మట అభిషక్తుడు నిర్మూలన చేయబడును, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయించబడు. సో టైటస్ వచ్చాడు, పట్టుకున్నాడు, పట్టణాన్ని నాశనం చేశాడు, దేవాలయం మొత్తాన్ని కూడా ఏం చేశాడు? సర్వ నాశనం చేశాడు. యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగును, అంటే నాశనం జరుగుతూనే ఉంటది. ఇంకా ఇతనే కాదు, ఇంకా వస్తారు, నాశనం జరుగుతూనే ఉంటదని దేవుడు స్పష్టంగా వర్ణించి చెప్పాడు. ఇప్పుడు ఆఖరి వచనం చదువుదాం. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఎలాగూ జరుగును. రైట్. ఇప్పుడు 27వ వచనంలో 1 వారము అన్నాడు. ఏ వారం? అంటే 7 వారాలు జరిగిపోయినాయి. 62 వారాలు మొత్తం కలిపితే ఎంత? 69 వారాలు యేసయ్య విజయోత్సవంతో రాజుగా యెరూషలేములో ప్రవేశించినప్పుడు ముగిసింది. అది అయిపోయిన తరువాత అనగా ఇంకా 70వ వారం ప్రారంభం కాల, అనగా 70వ వారం 69కి 70 వారానికి మధ్యలో చాలా సంఘటనలు జరిగినాయి. 70వ వారం ఇంకా ప్రారంభం అవ్వాలి, అనగా 7వ వారం 1 వారం ఉందే. 1 అంటే ఎంత? 7 వారాలు. 1 అంటే 1 × 7 అదవుతుందా? అనగా 7 సంవత్సరాలు ఇంకా ప్రారంభం కాల. ఈ మధ్యలో యేసు ప్రభు వారు నిర్మూలన చేయబడ్డాడు పూర్తిగా. తర్వాత ఒక రాజు వచ్చాడు, టైటస్, మొత్తాన్ని నాశనం చేశాడు, యెరూషలేము పట్టుకున్నాడు, దేవాలయాన్ని మొత్తం సర్వనాశనం చేశాడు. తర్వాత యుద్ధ కాలాలు చాలా జరిగినాయి. ఇశ్రాయేల్ ప్రజలు 1948లో వాళ్ళ రాజ్యంగా, స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయబడింది. ఇంకా యుద్ధాలు జరిగినాయి, చాలా యుద్ధాలు చేశారు. నేడు కూడా హమాస్ వాళ్ళతో, ఉగ్రవాదులతో కూడా నేటికి వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు సిలువైబడిన దగ్గర నుంచి 7వ వారం, అనగా యేసు ప్రభు చెప్పాడు ఆఖరి వారం ఉందే 70వ వారం, అది ఆరంభం అయ్యేంత వరకు, ఇప్పటికీ ఇంకా అది ఆరంభం కాల, ఇక్కడికి దరిదాపుగా 2021 సంవత్సరాలు పట్టింది. చప్పలు కొడుతూ గట్టిగా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఈ మధ్య కాలాన్ని ఏమన్నారంటే సంఘకాలము అన్నారు. చెప్పండి, ఏ కాలం? లేదా అన్యజనుల ప్రవేశ కాలము అన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. మీకు కొన్ని వాక్యాలు చూపించాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక అపోస్తున్న పౌలు ఈ కాలాన్ని బట్టి చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్పాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 11:10. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ. స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టాలనిపించేది మీ అందరికీ. అంటే ఇశ్రాయేలు ప్రజలు పడిపోయారా, తొట్టిల్లరా? అట్లనరాదు. వాళ్ళు పడిపోలా, వాళ్ళు తొట్టిల్లలేదు. మరి ఎందుకు? వాళ్లకు రోషం పుట్టించడానికట దేవుడు ఏమిచ్చాడంటే వాళ్ళ తొట్టుపాటు వలన అన్యులమైన మనకి రక్షణ ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇంకో వచనం ఉంది అక్కడ చదవండి, 12వ వచనం. వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యం అంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇశ్రాయేలీల తొట్టుపాటు లోకానికి ఏమైంది? సంపద సమకూర్చబడింది. వాళ్ళే తొట్టిల్లలేదు దేవుడి నుంచి, వాళ్ళే తొలగిపోలే దేవుడి నుంచి, వాళ్ళు దేవునికి అవిధేయులు కాకుండా ఉన్నారు విధేయులుగానే. అప్పుడు లోకానికి ఐశ్వర్యం వచ్చేదా? వచ్చేదే కాదు. ఇప్పుడు వాళ్ళ తొట్టుపాటే లోకానికి ఐశ్వర్యం, వాళ్ళ తొట్టుపాటే అన్య జనాంగమైన మనందరికీ ఏముంది? రక్షణ. దేవునికి స్తోత్రం. చూడండి ఎలా ముడిపెట్టాడు దేవుడు. ఆ తర్వాత వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే వాళ్ళు క్షీణించిపోవటమే అన్య జనాంగానికి ఐశ్వర్యం అంట. ఆమేన్. ఎంత స్పష్టంగా చెబుతున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు. అరే మీరేదో వాళ్ళేదో తక్కువ అనుకుంటున్నారు, వాళ్ళేదో ఆఫ్టర్ అనుకుంటున్నారు, వాళ్ళేదో చిన్న దేశంలే, 80 లక్షల మంది జనాభాలే, ఎంతలే వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్, వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ విమానాలు, ఏ పార్టీ అనుకుంటున్నారు? మీకు తెలియదు. వాళ్ళ తొట్టుపాటు వల్లే లోకానికి ఐశ్వర్యం వచ్చింది. వాళ్ళ తొట్టుపాటు వల్లే అన్య జనాంగమైన మనకేమిచ్చాడు దేవుడు? రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళకు రోషం రావటానికి. ఎందుకంట? అరే నేను రోషం గల దేవుణ్ణి, మీ దేవుణ్ణి, మిమ్మల్ని నడిపించిన దేవుణ్ణి, సైన్యములకు అధిపతి అయినా యెహోవాను, పగల మేఘస్తంభం రాత్రి అగ్ని స్తంభంగా నేను మిమ్మల్ని నడిపించా, మన్నాను కురిపించా, మీకు పూరేలు కురిపించాను, మీకు బండలో నుంచి ఏమి రప్పించాను? నీళ్లు రప్పించాను. నేను మీ కొరకే ఒక దేశాన్ని ఏర్పాటు చేశా. ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసి ప్రమాణం చేసి మిమ్ములను ఆ దేశంలో నివసింపజేస్తానని చెప్పాను. నేను మాట తప్పే దేవుణ్ణి కానే కాదు. హల్లెలూయా. అందుకని మిమ్మల్ని ఆ దేశాన్ని తీసుకొని ఆ దేశంలో నివసింపజేస్తున్నా. నేను నా కనుదృష్టి నిత్యము ఆ దేశం మీద ఉంచుతున్నా. అయితే మీరు తొట్టుపాటు పడ్డారు, మీరు నాకు అవిధేయులయ్యారు. అందుకని మీ తొట్టుపాటు వల్ల అన్య జనాంగానికి రక్షణ ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. 69 వారాలు ముగిసిన వెంటనే 4 రోజుల తర్వాత అభిషక్తుడు నిర్మూలన చేయబడ్డాడు. అక్కడి నుంచి ఇంకా ఆఖరి వారం ప్రారంభం కాక వాళ్ళు తొట్టుపాటు వలన, వాళ్ళ అవిధేయతల వలన దేవుడు మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఇంకా ఇస్తానే ఉన్నాడు. ఆయన కృపగల దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన కృప చూడండి ఎంతవరకు ఉందో. 2021 అయినా ఆయన కృప కనికరము ఆయన పోలా. ఈ లోకానికి ఐశ్వర్యం ఇచ్చాడు. వాళ్ళ తొట్టుపాటు వల్ల లోకానికి ఐశ్వర్యం, వాళ్ళ తొట్టుపాటు వల్ల మనకి రక్షణ. హల్లెలూయా. వాళ్ళ క్షీణదశ వల్ల ఈ లోకం మొత్తానికి అన్యులకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఆయన. మరొక మాట చెప్పాడు. ఇదే అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 11వ అధ్యాయం, అదే రోమాపత్రిక 11వ అధ్యాయం 25 నుంచి చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లుగా. కొంతమంది అనుకున్నారంట, గ్రీకులు, అలాగే వాళ్ళందరూ కూడా, ఆ రోమీలు, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మేము బుద్ధిమంతులం అనుకుంటున్నారు, మేము గొప్పవారు అనుకుంటున్నారు, అన్ని జనాంగం మేము చాలా తెలివైన వారం అని అనుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు, సహోదరులారా మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేంటంటే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అన్యజనులమైన మనందరం కూడా ప్రవేశించినట్లుగా, ఎక్కడికంటే సంఘంలో ప్రవేశించినట్లుగా, ఆయన రాజ్యంలో ప్రవేశించినట్లుగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరించినట్లుగా ఇశ్రాయేలుల కట కొంత మట్టుకు ఏమిచ్చాడు? కఠిన మనసు ఇచ్చాడు ఆయనే. చెప్పండి ఏమిచ్చాడు? ఇప్పుడు ఆఖరి వారం ఇంకా ప్రారంభం కాల. 70వ వారానికి 69వ వారానికి చూడండి ఎంత గ్యాప్ ఉందో. 69వ వారం యేసు ప్రభు వారు మట్లాదివారం పండుగ రోజున ఆదివారం యెరూషలేములో ప్రవేశించినప్పుడు అయిపోయింది. మరి వెంటనే 70వ వారం ప్రారంభం కావాలి కదా, ప్రారంభం కాల. ఏం జరిగింది? ఈలోపు నిర్మూలన చేయబడాలి. అభిషక్తుడు పూర్తిగా నిర్మూలన చేయబడ్డాడు గొల్గొతా కొండ మీద సిలువలో రక్తం కాచి.
మరి ఆ తర్వాత అన్యజనుల ప్రవేశం. అన్యజనులకు వీళ్ళ తొట్టుపాటు వాళ్ళ రక్షణ ఇచ్చాడు, లోకానికి ఐశ్వర్యం ఇచ్చాడు. ఈ ఐశ్వర్యం, ఈ రక్షణ బట్టి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మేము చాలా తెలివైన వాళ్ళం, మేము చాలా బుద్ధిమంతులు అనుకున్నారు. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే పౌలు ద్వారా, మీరు అలా అనుకోబాకండి, వాళ్ళకి దేవుడే కొంత మట్టుకు కఠిన మనసు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? మీరందరూ కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించి అది సంపూర్ణమయ్యే అంతవరకు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి నీ వంతు నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఎవరినన్నా తీసుకొచ్చి ఆయన రాజ్య వారసులుగా చేస్తున్నావా? దేవుడే వాళ్ళ కొంత మటు కఠిన మనసు ఇచ్చాడు. ఆ మనసు ఇవ్వటానికి కారణం అన్యజనుల ప్రవేశం పూర్తి అవ్వాలి. అన్యజనులు సంపూర్ణంగా ఆయన సంఘంలో చేర్చబడాలి, ఆయన రాజ్యంలో చేర్చబడాలి, ఆయనే రక్షకుడని అంగీకరించాలి, ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన రక్తం చేత ముద్రించబడాలి, వాళ్ళ పేర్లు పరలోకమందున జీవగ్రంథంలో వ్రాయబడాలి. అందుకు నీ వంతు నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? సంఘంగా, విశ్వాసిగా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీ మట్టు నీవు ఆయన రాజ్య విస్తరణలో పౌలులాగా, పేతురులాగా, స్టెఫెన్ లాగా, అలాగే అకుల ప్రిస్కిలా లాగా, అలాగే అనేక మంది సేవకుల్లాగా నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? యేసయ్య మాటిచ్చాడు, అన్యజనుల ప్రవేశం పూర్తి అవ్వాలి. ఎలా అయింది పూర్తి? నువ్వు నోరు తెరిస్తేనేగా. ఎంతమంది సేవకుల్ని దేవుడు పిలుచుకున్నాడు తెలుసా? ఎంతమంది సేవకులు ప్రియమైన దేవుని బిడ్డలారా దగ్గరగా ఉండేవాళ్ళు ఎంతమంది ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోయారు తెలుసా? వాళ్ళు ఏదో తప్పు చేసి వెళ్ళా, లేకపోతే వాళ్ళకి ఏదో వ్యాధి వచ్చింది, ఎంతో మందికి స్వస్థత ప్రార్థన చేశారు, వ్యాధి వాళ్ళకి ఎందుకు వచ్చిద్దా అని నెగిటివ్గా ఆలోచించబాకండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు రమ్మంటే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. ఏమో వాళ్ళతో అంతవరకు పని చేయించుకున్నాడు, అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఎవరి చేతన పని చేయించుకున్నా అందుకని దేవుడు ఆలోచన ఏమో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పనివారు కావాలి దేవుడికి, పని చేసేవారు కావాలి దేవుడికి. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చాలా మంది హాస్పిటల్లో ఉండి కూడా హాస్పిటల్ బెడ్ నుంచి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారండి. వాళ్ళకి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఏదో విధంగా ఇలాంటి మీడియా పెట్టుకొని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారండి. అనారోగ్యం ఉండా కూడా కమిట్మెంట్ సేవకులు ఉన్నారండి. నశించిపోతున్న నరకానికి వెళ్తున్నారు. అయ్యో వీళ్ళకి చెప్పాలి దేవుని యొక్క మాటలు, వాళ్ళని దేవుని యొక్క రాజ్యానికి వారసులు చేయాలి, నరకం నుంచి విడిపించాలి, తప్పించాలి, అన్యజనుల యొక్క రక్షణ సంపూర్తిగా నెరవేర్చబడాలి. నీ మట్టుకు నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? తలుపులు వేసుకొని చక్కగా టీవీ ఉంది, నెట్ ఉంది, లేదా ఫోన్ ఉంది, ఆన్ చేసుకుని కూర్చొని అట్టా ఆన్ అవుతూ ఉంటుంది, నిద్రపోవటమేక. ఎప్పుడు పని చేస్తావు? కోత ఎంతో విస్తారంగా ఉందంట, కోసేవాళ్ళు కొదువుగా ఉన్నారు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, ఇదే. ఈరోజు సండే చికెన్ తెచ్చుకుందాం, మటన్ తెచ్చుకుందామా, ఏం చేద్దాం, బిర్యానీ వండుకు తిందామా? సేవకులు లేరండి. అయ్యో సండే ఈరోజు దేవుని యొక్క వాక్యం వినిపించాలా, దేవుని యొక్క వాక్యం చెప్పాలి, లైవ్లో తిన్నారా లేదా, వాళ్ళు దేవుని యొక్క వాక్యం ప్రకటన చేయాలి, ఆరాధించాలి, అందరం స్తుతించాలి, దేవుని మహింపరచాలి. ఇదే తపన. దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీకు దేవుని రాజ్య విస్తరణలో ఏది నీ పాత్ర? దేవుని యొక్క ఆత్మను రక్షించే విషయంలో ఏంటి నీ పాత్ర? ఏమన్నా పాత్ర పోషిస్తున్నావా? కోత విస్తారంగా ఉంది, కోస్తున్నావా? ప్రభు రాకడ సమీపిస్తా ఉంది అన్నా, ఈ రాకడ సమయంలో నేను ఇదిగో ఒక ఆత్మకు దేవుని యొక్క వాక్యం బోధించానన్నా, వాళ్ళు రక్షణ మార్గం, రక్షణ తీసుకుంటా ఉన్నారు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు, బాప్తిస్మం తీసుకోవడానికి రెడీగా ఉన్నారన్నా. పాండమిక్ సిచ్యువేషన్లో నేను రక్షించబడలేదే, నేను చనిపోతున్న నరకానికి వెళ్తానేమో, అయ్యో నేను బాప్తిస్మం పొందలేదే, చనిపోతున్న నరకానికి వెళ్తానేమో, అయ్యో. అలాంటి ఆలోచన ప్రియమైన దేవుని కలుగు చేసి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు, చదవండి, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి, చప్పలు కొడతారా గట్టిగా? హల్లెలూయా. ఇంకా ఆయన రాలేదు అంటే అర్థం ఏంటి? అన్యజనుల ప్రవేశం ఇంకా సంపూర్ణం కాల. ఆయన అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అయిపోయింది అని అనుకుంటే ఇప్పుడు ఆయనట విమోచకుడు అంట. ఎవరైనా విమోచకుడు ఎక్కడికి వస్తున్నాడు? సియోన్లో నుండి రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే. హల్లెలూయా, హల్లెలూయా అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఏమవుతారు ఇప్పుడు అందరూ? ఎప్పుడు రక్షించబడతారు? ఆయన సియోను నుంచి వచ్చినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వస్తాడు? ఒలీవ కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు ఆయన. ఒలీవ కొండ మీద అడుగు పెట్టినప్పుడు ఒలీవ కొండ రెండుగా చీలిపోబోతుంది. ఆయన వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత, అనగా ఈ మొదటి వారం ఏంటంటే, ఆఖరి వారం ఏంటంటే 7 ఏండ్ల ట్రిబులేషన్ పీరియడ్, శ్రమల కాలం. చెప్పండి, ఏ కాలం? ఇది ముగిసిన తర్వాత ఆయన అర్మగద్దెను యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన సియోను నుంచి వచ్చి ఇశ్రాయేల్ ప్రజల పక్షాన ఉండి వారందరిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. చూసారా ప్రియమైన, 70వ వారం అనగా ఆఖరి వారానికి 69వ వారానికి దేవుడు ఏమిచ్చాడు తెలుసా? సంఘానికి అవకాశం ఇచ్చాడు, సంఘ విస్తరణకు అవకాశం ఇచ్చాడు. అన్యజనుల ప్రవేశం, సంఘంలో చేర్చబడాలి, సంఘంలోకి రావాలి, సంఘంలో అందరూ కూడా చేర్చబడి పరలోక రాజ్యంలో వారి పేర్లు రాయించుకోవాలి అన్నటువంటి ఈ అన్యజనుల కాలాన్ని సంఘ కాలంగా దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, 2021 సంవత్సరం. ఇన్ని సంవత్సరాలు తన కృపను వెల్లడిపరుస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన కోపం ఎంత అంట? చెప్పండి, ఆయన కోపం ఎంత? నిమిషం మాత్రమే. కానీ ఆయన కృప, ఆయన దయ ఎంత ఉంటుంది? యుగ యుగములు ఉంటుందంట. హల్లెలూయా. అందుకే మనం ఎన్ని ప్రార్థన చేయకపోయినా క్షమిస్తున్నాడు, వాక్యం వినపోయినా క్షమిస్తున్నాడు. భక్తి జారిపోయినా, చర్చిలకు రాకపోయినా, ఆన్లైన్లో వాక్యాలు వినకపోయినా, బైబిల్ చదవకపోయినా ప్రభువా క్షమించండి క్షమిస్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కరెక్టా? విశ్వాసకి, విశ్వాస యొక్క లక్షణం ఏంటో తెలుసా? మీరు సమాజంగా కూడుకొనటం మానకూడదు, ఎడతెగక ప్రార్థన చేయడం మానకూడదు, విసుకక నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. బుద్ధిగల కన్యకల్లాగా పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాయని చెప్పి ఏం చేస్తూ ఉండాలి? దివిటీలు సిద్ధం చేసుకొని వెలుగుతుంటా అటువంటి దివిటీల్లాగా ఆయన రాకడ కొరకు అలంకరించబడినటువంటి కన్యకగా ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక సంగమా, ఆయన రాజ్యం ఎలాంటిదంటే నీతి న్యాయాలు కలిగిన రాజ్యం. ఆయన సింహాసనము నీతి న్యాయాల ఆధారం ఆయన సింహాసనం. ఆమేన్. ఆయన పరిపాలన చేస్తున్న ప్రజలు నిమ్మలంగా, నిబ్బరంగా, సమాధానం కలిగి ఉంటారంట. నీతి వల్ల ఇవన్నీ కలుగుతాయట. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, 70వ వారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 70వ వారానికి 69వ వారానికి మధ్యలో ఈ కృపాకాలం, ఈ కృపాయుగాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ముగిసిందా? ఇది అంతమైందా? ప్రభువా రక్షించనంటే రక్షించే నాదుడు కూడా, నేను రక్షించబడతాను బాప్తిసం తీసుకుంటా ఇచ్చే నాదుడు కూడా, సువార్త మూయబడిద్ది. ఇక నువ్వు గుండెలు కొట్టుకుని అరిసినా కూడా నీ మొర వినేవాడు లేనే. పరిశుద్ధాత్మ వెడలిపోతాడు, సంఘాన్ని మధ్యాకాశం తీసుకెళ్ళిపోతాడు. మధ్యాకాశం 7 ఏండ్లు విందు, భూమి మీద 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు. ఆలోచించుకో, 70వ వారం ముగియబడబోతుంది, రాబోతుంది అందరిలో. 69వ వారం ముగిసింది. ఈ మధ్యకాలం కృపాకాలం, సంఘకాలం, సంఘం విస్తరిస్తూ ఉంది. అనేక ఆత్మలు చేర్చబడుతున్న కాలం, అనేక మంది నమ్మి మారుమనసు పొంది పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్నటువంటి కాలం. ఈ కాలాన్ని కూడా నువ్వు కోల్పోయావా? అయ్యో, నేను రక్షించేవారు ఉండనే. ట్రిబులేషన్ పీరియడ్ రాబోతుంది, భయంకరమైన పీరియడ్ రాబోతుంది. ఆ ట్రిబులేషన్ పీరియడ్లో ఏం సంభవించబోతుందో వచ్చే వారం చెప్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు రాజ్యము చేస్తే, పరిపాలన చేస్తే, నీ రాజ్యము నీతి న్యాయాలతో ఉండేది. నీ సింహాసనానికి ఆధారం నీతి న్యాయాలే. నువ్వు నీతి న్యాయములతో పరిపాలన చేస్తుంటే నీ ప్రజలకు నెమ్మది, సమాధానం, నిమ్మలంగా, నిబ్బరంగా ఉంటారు. వాళ్ళు విశ్రమ స్థలాల్లో పడుకుంటారు, ఆశ్రయపురములలో నివసిస్తారు, సుఖ సౌఖ్యము కలిగినటువంటి స్థలములలో వాళ్ళు ఉంటారు ప్రభువా. కనుక అటువంటి నీతి న్యాయములుగా అయా పరిపాలించే ఒక రోజు రాబోతుంది. ఆ మిలీనియం పీరియడ్ రాబోతుండగా అయా ఆ దినము కొరకు మేమందరం సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం దయచేయండి. ఈ లోక నాయకులు కూడా నీతిగా, న్యాయంగా పరిపాలన చేస్తే ప్రజలందరూ సౌఖ్యంగా ఉంటారని వాక్యం చెప్తుంది నాయన. ఆ రీతిగా పరిపాలన చేసేటువంటి మంచి మనసు మా నాయకులు మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
అయ్యా ఇదిగో ఈ సమయంలో నీ పాదాల చెంత నా ప్రభు ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా నా మహమ్మారిని నా ప్రభు దూరపరచండి అయ్యా. మంత్రులు, అలాగే ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి, మంత్రులు అందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. వారు వంతు వారు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో ఖర్చు పెడుతున్నారు నాయన. వైద్య సిబ్బంది నాయన, అలాగే ప్రభు శానిటరీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం వారు నా తండ్రి అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కరోనా బారిన పడ్డటువంటి వారికి ఎంతో మందికి సేవలు చేస్తున్నారు నాయన. అనేక మందికి ఆహారం వడ్డిస్తున్నారు, ఉచితంగా ఆహార పదార్థాలు ఇస్తున్నారు నాయన. అటువంటి వారందరినీ కాచి కాపాడండి ప్రభా. ఏ బిడ్డలను నా ప్రభా అయ్యా అయ్యా ఈ బారిన పడకుండా నా ప్రభా దయచేసి వారందరినీ మీరు కాచి కాపాడని ప్రార్థన చేస్తున్నారు. మమ్మలను మా కుటుంబాలను కూడా మీరు కాపాడండి నాయన. నీ రక్తాన్ని ప్రోక్షించండి, నీ పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించడం ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా ఈ యొక్క పెంతెకోస్తు వారంలో ఉండగా మేమందరం నాయన ఈ వారంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మా అందరికి మెండుగా దయచేయి నా ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరగా రాబోతున్నా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.